ఫణిరాజ్ కుమార్. గ్యారెంటీ. నా పేరు ఫణిరాజ్ కుమార్. మ్యారేజ్ అయింది 98లో మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ జడ్పీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. గ్రేడ్ 1 హిందీ పండిట్. నేను మాస్టర్ మైండ్స్ లో పనిచేస్తున్నాను, అసిస్టెంట్ ఇన్ఛార్జ్ కింద గుంటూరు. గన్నవరం గన్నవరంలో టీచర్ గా చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి, 2 ఆడపిల్లలే. ఫస్ట్ వన్ ఏమన్నా 7th క్లాస్ అవుతుంది, సెకండ్ వన్ ఏమన్నా 4th క్లాస్. పాప పేర్లు ఏమన్నా నాగశ్రీ, మానస, నాగజ్యోతిక. థ్యాంక్ యూ ఫణిరాజ్. జే వెంకటేశ్వర్లు. ఇక్కడ చేరిన వారందరికీ నా నమస్కారాలండి. అయితే నేను అందరికి హాయ్ అండి. నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బాగా సక్సెస్ఫుల్ గా గుడ్ స్టూడెంట్ గా ఉన్నా. డిగ్రీ చదివిన తర్వాత నాకు స్వేచ్ఛ వచ్చింది, సినిమాలు చూడటం మొదలుపెట్టి. మీరందరూ క్లాసులకు వస్తే నేను క్లాసుకు రాకుండా ప్రాక్టికల్ వరకు అటెండ్ అయ్యి సినిమాలకు వెళ్ళేవాడిని. దాదాపు అందరికి నేను గుర్తుండను. ఎప్పుడన్నా ప్రాక్టికల్ ఉన్న రోజు తప్పితే మా 11 గంటల ఆట 2 గంటల ఆట 2 చూసి వెళ్ళేవాడు. రోజు కాలేజీకి రావటం, సినిమా చూసి వెళ్ళటం. డిగ్రీ 3 ఏళ్ళు తప్పాను, 7 పాస్ కాలేదు. ఏ సంవత్సరం కూడా పూర్తి కాలేదు. 3 ఏళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ డిగ్రీ పాస్ అయ్యారు. నేను నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తో మిగిలిపోయింది. తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. నా క్వాలిఫికేషన్ తగ్గట్టు టీటీసీ పడింది. ఎక్కడి నుంచి అన్న సక్సెస్ఫుల్ గా మళ్ళీ చదువుకోవాలని టీటీసీ చదువుకుంటే టాప్ ర్యాంక్ కొట్టాను. మామూలుగా బోయపాలెం డైట్ లో టీటీసీలో డైట్ సెకండ్ వచ్చాను. ఫస్ట్ రావాలని టార్గెట్ పెట్టిన సెకండ్ వచ్చాను. 98 DSC లో కూడా టాప్ లో సెలెక్ట్ అయ్యాయి. టాప్ 25 లో సక్సెస్ఫుల్ గా టీచర్ గా పని చేసుకుంటూ ఉన్నాను. నాకు 2 ఆడపిల్లలు. మా మిస్సెస్ పేరు భాగ్యలక్ష్మి. థ్యాంక్ యూ. మీ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు థ్యాంక్ యూ వెంకటేశ్వర. నెక్స్ట్ ఎస్ శ్రీనివాస్. కానీ మనలో డిఫరెంట్ వ్యక్తి. ఎక్కడైనా కనపండి ఏమండి అని అంటాడే గాని ఏరా అని అంటాడే అని చెప్పని చూస్తా. పొరపాటు కూడా రాదు. అనాలిగా ఏమండి అంటేనే అటు నుంచి ఏమండి వచ్చింది. ఇప్పుడు అట్లా ఉన్నారు. ఏమండి అంటే మన మధ్య గ్యాప్ పెరుగుద్ది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉందండి. అంటే అనుభవం లేదా ఆ విధంగా మాట్లాడుతున్నావా? ఏం లేదులే కానీ దిండు తప్పటి బయట లేదు కదా. నా పేరు ఎస్ శ్రీనివాసరావు. నేను మీతో పాటే చదువుకున్నాను. రామోహన్, పెంజలయ్య, అట్లాగే ఫణిరాజ్ కుమారు నా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ ఫ్రెండ్సే, కాకపోతే వాళ్ళతో పాటు ఎక్కువగా ఉండేవాడిని నేను. స్టడీ సర్టిఫికేట్ కోసం పిల్లలు వచ్చారనుకో, ఎవరితో పాటు చదువుకున్నావమ్మా అని చెప్పని అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్టా వాళ్ళందరి పేర్లు చెప్తాయి, మాకు చెప్పవా? మీ అందరితో పాటు కూడా చదువుకున్నా, వాళ్ళతో పాటు నేను ఎక్కువగా ఉండేవాడిని అంటున్నాను. నాకు అందరూ గుర్తే దాదాపుగా. అంటే లేడీస్ కొంతమంది తెలీదు, అందరూ గుర్తే నాకు. అందరి పేర్లు గుర్తు, అంటే అందరూ మనుషులు గుర్తు, పేరు గుర్తు లేకపోయినా ఒకే ఒక వ్యక్తి, గుర్తుపట్టలేని వ్యక్తి ఒకే ఒకరు తగిలారు, ఫణిరాజ్ కుమారు. పేరు చెప్తే గానీ గుర్తుపట్టలేకపోయాము. నా పేరు ఎస్ శ్రీనివాసరావు. నేను
డిగ్రీ అయిపోయినాక బీఈడి 1 ఇయర్ గ్యాప్తో బీఈడి చేరాను. బీఈడి 96లో కంప్లీట్ చేశాను. 98లో నాకు జాబ్ వచ్చింది. డిగ్రీ బీఈడి చేసినాక టీచర్గా జాబ్ వచ్చింది. నేను 10 సంవత్సరాలు బెల్లంకొండ మండలంలో జాబ్ చేశాను. తర్వాత